సహవాసమును బట్టి మన అభివృద్ధిని నిర్ణయించుట. మనలను పరీక్షించుకొనినప్పటికీ మనము ఎంతవరకు ఆత్మీయ అభివృద్ధిని పొందుకున్నామో తెలుసుకొనుటలో మనలను మనము మోసపుచ్చుకోవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము గమనించండి. కాబట్టి మనలను మనము ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. దేవుని కొరకు మనము చేసే పరిచర్య యొక్క ఫలాన్ని చూచుట ద్వారా మన గురించి సరి అయిన అంచనా వేసుకొనవచ్చును. మనకున్న వరములు మరియు మనము చేయగలిగిన పనులు వేరువేరుగా ఉండును. కాబట్టి ఇతరులతో పోల్చుకొనుట బుద్ధిహీనత. ఇతరులకు మనము ఎంతమందిని క్రీస్తులోనికి నడిపించి ఉన్నామన్నది ముఖ్యమైన ప్రశ్న కాదు. ఎందుకనగా ఒక సువార్థికుడు ఎక్కువ మందిని క్రీస్తులోనికి నడిపించగలడు. కానీ మనమందరము ఈ లోకానికి వెలుగుగాను మరియు ఉప్పుగాను ఉండుటకు పిలువబడ్డాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనములు గమనించండి. వెలుగు చీకటిని పారద్రోలినట్లుగాను మరియు ఉప్పు రుచిని కలిగించినట్లుగాను మన జీవితము ఈ లోకములో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనము కలుసుకునే వారందరికీ మనం సువాసనగా ఉండలేకపోవచ్చును. కానీ మన జీవితము ఇతరుల మీద ఎటువంటి ప్రభావము చూపని ఎడల మనలో ఏదో లోపము ఉన్నట్లే. దేవుని చేత ఎన్నుకోబడిన వారు ఫలించే ఫలము నిత్యత్వము నిలిచి ఉండాలని దేవుని చిత్తము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. ఇతరులతో మన సహవాసము అంతకంతకు విస్తరించే కొలది మనము ఆత్మీయ వృద్ధిని పొందేదము. గోధుమ గింజవలే మనము పాతిపెట్టబడి మరణించని ఎడల ఒంటరిగా ఉంటాము, కానీ ఫలించము. అనేకులు ఇతరులతో నిజమైన సహవాసము చేయలేరు. ఎందుకనగా వారు మరణానుభవములో గుండా వెళ్ళుటకు ఇష్టపడరు. మన సహోదరుల కొరకు మనలను మనము అర్పించుకోకుండా దూరముగా ఉండుట చాలా సులభము. ఉన్నతమైన మధురమైన సహవాసము కలిగి ఉండునట్లు అవసరం వచ్చినప్పుడెల్లను మరణానుభవములోనికి వెళ్ళుటకు ఇష్టపడాలి. వారు ప్రేమలో ఒకరికి ఒకరు అతుకబడి ఒక్కటై క్రీస్తులో ఉన్న శోధింప శక్యము కాని నిత్యమైన సకలైశ్వర్యములను పొందుకుంటారు. ఇతర పరిశుద్ధులతో మనము మమేకమై ఒక్కటవుట ద్వారానే దేవుని యొక్క ప్రేమను సంపూర్ణముగా ఎరిగి అనుభవించగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. ఒక వ్యక్తి యథార్థముగా ఉండి సంఘములో ఉంటూ మరియు దేవుని వాక్యము ప్రకటిస్తూ ఇటువంటి అన్యోన్య సహవాసము గురించి కొంచెము కూడా తెలియకపోవచ్చును. ఇది పాత నిబంధనలో ఉన్న మోషే, ఏలియా మరియు బాప్తిస్మమిచ్చు యోహాను వలె ఒంటరి మనుషులై ఉండవచ్చును. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న అందరికంటే చిన్నవాడు కూడా అందరికంటే గొప్పవాడై ఉంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. అయినప్పటికీ క్రొత్త నిబంధనలో ఇప్పుడున్న వారు అనేకులు పాత నిబంధన అనుభవములోనే జీవిస్తున్నారు. క్రొత్త నిబంధన ఆరంభమగు వరకు ఎవరికీ తెలియని మర్మమేమిటనగా ఎంతో వ్యత్యాసమున్న యూదులను మరియు అన్యులను కూడా దేవుడు ఒక్క శరీరముగా ఒక్క నూతన పురుషుడిగా చేయగలడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-6 వచనములు. అనేక సంవత్సరములు భార్యాభర్తలుగా ఉన్నవారికి కూడా ఈ మర్మము తెలియదు. వారి స్థానిక సంఘములో ఉన్న పరిశుద్ధులతో సహవాసాన్ని కట్టుకొనలేని గొప్ప బోధకులు కూడా అనేకులు ఉన్నారు. వారు ఈ మర్మాన్ని ఎరుగరు. మన గురించి మనకు గొప్ప తలంపులుండుట వలన ఇతరులతో అతుకబడి ఒక్కటై సహవాసముగా కట్టబడుటకు దేవుడు తన కృపను ఇవ్వలేకపోతున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికముతో మనకు లోబడు వారితో కలిసిపోవటము గొప్ప కాదు. ఇనుము చేత ఇనుము పదునైనట్లు ఇద్దరు పదును చేయబడినట్లయితే అన్యోన్యమైన నిజమైన సహవాసము కలుగుతుంది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనము గమనించండి. మనలను మనము ఉపేక్షించుకొని చనిపోవుటకు ఇష్టపడని ఎడల మనమెప్పటికీ ఒంటరిగానే ఉంటాము. కొందరు తమకంటే తక్కువ ఆత్మీయ స్థితిలో ఉన్నవారితో కలిసిపోలేరు.
అది నీ పాదములతో నీవు నాకక్కరలేదని చెప్పినట్లు ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. రాత్రంతయు ప్రయాసపడినను ఒక్క చేప కూడా పట్టుకొనలేని విధానాన్ని నేర్చుకొనుట కాదు గాని ప్రభు అయిన యేసును పరిశుద్ధాత్మగా అంతకంతకు పొందుకొనుచు నింపబడుచు ఆయనను అనుభవిస్తూ మన దోణెలు నింపబడి పొర్లిపారే అనుభవము అనుభవించాలి. మనము ఆకువాడని చెట్టు వలె ఎల్లప్పుడూ ఫలిస్తూ మనము చేయనదంతయు సఫలమవ్వాలనున్నది దేవుని చిత్తము. మరొక వైపు తన జీవితమంతటిలో ఎన్నటికీ ఫలింపక మరియు ఎటువంటి సహవాసము లేక దేశ దిమ్మరి వలె తిరుగునట్లు కయ్యను శిక్షించబడ్డాడు. ఈ విషయంలో మోసపోయేవారు కూడా ఉండవచ్చును. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శోధింప శక్యము కాని ఐశ్వర్యములను మనము అనుభవించకపోయినట్లయితే తీర్పు దినమందు ప్రభువు ఎదుట నిలబడి మనము చాలా బాధపడవలసి ఉంటుంది. ప్రియ స్నేహితులారా, అందరితో సహవాసమును కలిగియుండి విమర్శలు లేకుండా క్రీస్తు ప్రేమను అందరికీ పంచాలి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.